తొంగెళ్ళి అది కట్టంలో కాలింది తెలియదు, సచ్చింది తెలియదు, సామంది తెలియదా అని కట్టంలో కత్తున్నాడు. కట్టంలో గూడిదంత దగ్గర బతుకుతున్నాడు. అది చంపిగా నాలుగు మూడలు ఆ గూడిదంత దగ్గర కన్నా చంపిగా ఆది డొక్కలాడా దగ్గర కాను గూడిద దగ్గర అంటారు. పెద్ద బొక్క దొరకలే, తొడ బొక్క దొరకలే, ఏ బొక్క లేదు. ఎందుకంటే కట్టెలు బాగా పెట్టాం, కాటం బాగా వేసాం కాబట్టి బొక్క కూడా కలిపాయి. అది చంపిగా కట్టం బాగా వేసినాం, కట్టెలు బాగా వేసినాం, బొక్కలు కూడా కాలినాయా? బొక్కలు కూడా కాలుతాయే. నవ్వన్న చెప్పు నవ్వు అర్థం కాదు. బొక్కలు కాలుతాయా? కాలేయాట నాసొంటుడు కాదు. కళ్ళు తాగనోళ్ళ మాట నమ్మచ్చు కానీ కళ్ళు తాగిన బర్ర మాట్లాడతారు. బొక్కలు కాలే కాలుతాయా? కాలి ఒక్కన్న దొరుకుతుంది. ఈ నీకు ఆయన కూడా ఒకటి చంపిగా గింతగానం తూర్పాల పట్టిన అమ్మ బొక్క ఒక్కడన్న దొరకపోయా. అమ్మ బొక్క దొరకపోయా నువ్వు బొక్కలు కూడా కాలే అంటున్నావుగా. మనిషి రాదుల కాడ నీ పానం తీసేసి నీ పానం తీస్తే నీ పానంగా పడిన జీగల్ల పుల్ల కాదురా. పుల్లగట్టు దింపు, ఈ పుల్లగట్టు దింపు. ఈ పుల్ల మనవాడు ఎక్కడ దొరికింది? నువ్వేమంటే వచ్చింది ఆ పుల్ల ఏమన్నావురా? బొక్కలు కూడా కానీ కట్టెలు బాగా పెట్టిన అన్న బొక్కలు కూడా బూడిద ఏమన్నావు? పెద్ద పెద్ద మోటులు తీసి కట్టి బొక్కలు బూడిద అయితే మరి జీగల్ల పుల్ల పెట్టంగా అవ్వలేకపోవనా? బుడిదేపోవునా అది చంపిగా నలుగురు ఉండంగా మన అంత కాటం కాలేటట్టు ఉండంగా కాటంకి ఎలా పెట్టి మాయమయ్యారా? ఎక్కడ మయారా? లంగలిరా కోపానికి అత్తుండు. అబ్బబ్బబ్బ నా తల్లి ఎల్లవను నలుగురు ఉండంగా కాట్నం గానంగా కాట్నం మూలంగా దుమ్మి తొట్టి పొగలు ఆకాశానికి అంత ఏరంగా మటాన మాయమైంది. చెడిపోయిన బంగారం ఉంటేనేమో హౌసులో ఇంటికి పోతుంది, చెడ్డ బిడ్డ ఉంటేనేమో అమ్మగారింటికి పోతుంది. ఏమంటారు ఎంకమ్మ? చెడ్డ బంగారం హౌసులో ఇంటికి పోతుంది, చెడిపోయిన బిడ్డ అమ్మగారింటికి పోతుంది. తీసుకొని మీరు ఇంటికోరి చెల్లెని పట్టుకొని మీరు ఇంటికోరని ముగ్గురు తమ్ములకు ఎప్పుడు బలపరిచాము. నేను తాత శంకరుడు దగ్గరకు పోయి తల్లి ఎల్లమని దొరకస్తున్నా ఎండి కొండకి ఎత్తబోతున్నాడు. రాముడేమో ఎత్తబోతున్నాడు. రామ సీతారామ
ముట్టియలే కైలేసంలో ముట్టియలే సంవత్సరాల పట్టు పిల్లదీమ గడ్డకు నన్ను ముట్టించినావు నన్ను ముట్టించినావు నన్ను గిట్టియావా ఎందుకన్నా ముట్టించినావు ఓ బిడ్డ పుట్టిన పురుడు వాళ్ళు పేరు వాళ్ళు ఉంటారు పెరిగి పెళ్లి వాళ్ళు ఉంటారు నైనా ఇంత కట్టుకోవాలి కానీ ఇంత లేఖనం కానీ ఇంత లేని దేవుడు కానీ అది సరిగా అది నీ పేరు పెడుతుంది నీ పేరు లంకిని నీ పేరు పెట్టింది శంకిని పేరు పెట్టిండు
ఏమి నాక కాదు ఏడి దాకా కాదు సరిపెట్టి పడవాలి. ఏమనుకుంటున్నావు నన్ను ఎవరు తాత అని పిలిచినప్పుడు అర్థం చేసుకోవాలి నేను ఎవరన్నా ఎవరు ఇల్లు అగ్గో అంటే నాకు తెలియనంత పాగలేదు పానాల గుర్తు అంత నేను తేడిదే మాకు బిడ్డ కడుకు అలవాటు నాకు తెలిసే నల్లరాగట్లయితే 4 గంటలు కాంటాడు కానీ నాకు కదా వాడు గ్యారెంటీకి వెళ్ళరాడని నేనే పరిసరాన్ని పెద్ద కొడుకు నేనే పరిసరం బాగా శకలు పడుతున్నావు బాగా కథలు పడుతున్నావు ముసలవాడా కథ పడకపోతే నాకు అన్ని కథలు ఉన్నాయి నడుస్తూనే నడవస్తలేదు మరి ఇద్దరు ఎందుకు లింగం నీకు నీకు ఇద్దరు ఎందుకు లింగం నేను వీళ్ళకున్నప్పుడు ఆగినా మీ అమ్మ పార్వతి ఒక్క మాట నా తందగత్త దొరుకుతుంది నీకు జంగలు ఒడివి కొండలు తింటావు బండల్లో పడతావు బూడిది పిల్లలు గుడ్డ పెట్ట పేరు పెట్టింది ఒక్కనాడు పేరునాలు పెట్టినందుకు తెచ్చి బలికల కిటకిట్ల కట్టకట్ట అని పోయి శంకువారి పట్టణం పోయి ఏడుగుతో కొట్టిన గంగమ్మను లవ్ మ్యారేజ్ చేసుకో ముసలి తాత నీ కథ నాకెందుకు నీ స్టోరీ నాకెందుకు నా స్టోరీ బంధవత్తులు అయితే అయితే మనముడు ఎటు పోతున్నావు నేను నాకు ఇప్పుడు నోరు అనుకుని కూర్చున్నది లేని చలి పెట్టింది తాగింత ఎటు పోతున్నావు కాదు మా అమ్మ ఎల్లవ ఇక్కడికి వచ్చిందా ఏదైతే అడగడం చెప్పడు అయితే నేను చెప్పాలంటే ఇప్పుడు నా పిల్లలు కట్టెల దగ్గర వేసి కొంచెం అగ్గి కాడ చక్కగా ఆగితే దిగడి ఆగి నేను ఏదైనా నోటికి వెళ్ళాను మాట బలపడదు అంటే ఏమైతుంది ఇప్పుడు నీకు అనుకుతున్నాయి అన్ని అనుకుతుంది చలి పెడుతుందా నీకు అన్ని అనుకుతున్నాయి చలి పెడుతుందా ఏం కావాలి ఆగట్టి ఇక్కడ దగ్గర వేసుకుంటాం అగ్గి పెట్టాలి అగ్గి అగ్గి కావన్నా అగ్గి కావాలంటే అగ్గి తీసుకొచ్చి నీకు పెట్టన్నా నా కొడుకు లేరా ఏంటి నా కొడుకు రారాజు మల్లికార్జున లేడా ఏ తాత వినాయకుడు లేడా తాత తాత శంకరయ్య దగ్గర బాగా అంకలు తిరుగుతున్నావు శంకరయ్య కాదు నీ పేరు అంకరయ్య పెట్టాలి శంకరయ్య కాదు నా పేరు శంకరయ్య అంకరయ్య అయితే శంకరయ్య అగ్గి కావాల తాత 5 నిమిషాల్లో 5 సెకండ్లో అగ్గి పట్టుకోవచ్చా అగ్గి పట్టుకు వచ్చినాకనే అమ్మాయి ఎల్లమ్మ ఎక్కడ ఉన్నారో అమ్మాయి ఎల్లమ్మ నా తోడు పంపాలన్నాడా 6 గంటల ఎక్కడికన్నా అగ్గి తీసుకొస్తాడు కానీ అడుగుల పరిసరాడు
చెప్తావు? ఎవరివి నువ్వు? మింగుతా నేను ఎరకలేదా నీకు? నిన్ను నేను తెలవన వల్ల ఉన్నారు నీకు నేను ఎరకలేదు. ఎవరివి? నేను ఎవరు నీకు ఎరకలేదా? ఎరకలేదు. ఏ శాంతమ్మా, నేను ఎవరు నీకు ఎరకలేదు చెప్పు. నేను ఎవరు? నేను ఎవరు అనుకున్నవే? రేణుక ఎల్లమ్మ కొడుకును పానాల గుర్తొని బలపరిచి. నాకు ఆ రావడన్న భయం లేదు, నాకు ఈ రావడన్న భయం లేదు. నాకు ఈ రావడన్న భయం లేదు, ఆ రావడన్న భయం లేదు. ఏ లంకిని బాగా మాట్లాడుతున్నావమ్మ నువ్వు. కట్టరు జుంపాలోని కాటుక కన్నులోని అడ్డసేరు మెదడుగల్లోని అరచేతి లోపల నశం లెక్క నడుచుకుంటా బొమ్మ. నిన్ను నీ బతికెంత, నీ లెక్కెంత, నీ ఇటువంటి వందల మందిని నిన్ను మింగిన నీ యమదొండ రాక్షసుని నా పేరు లంకిని. నిన్ను అరిసేత నలిసి మోసేత పోటు పెట్టి ముక్కుకుంటా విరిసి వెనకెళ్ళి వెళ్ళగొడతా. జాగ్రత్త. అగ్నికాటంలో గాలిపోతున్నది నేను వాళ్ళు మింగుతా అనుకుంటే నన్ను తీసుకోవాలని చెప్పేసి నా ప్రారంభంగా పడతా. వాళ్ళు నేను ముందర పట్టుకొని వెళ్ళే కాడ తీసుకొని బటాల్లోకి వేసుకుంటా. అవి లేను లంకిని తీసిండు, అగ్గికోలంలో వారేసిండు. మళ్ళా అగ్గికోలం ఎత్తుకొని పోతాను సమయంలో అగ్గికోలం ముట్టంగానే అగ్గికోలం ముడుతా ఉన్నాడు. గడ నుంచి చెప్పొస్తుంది. శంకిని అంటే దయ్యం మరి కాదా? దయ్యాలు కూడా గింత మంచిగా ఉంటాయి. దయ్యాలలో కూడా దయ్యాలలో అందగత్తులు కూడా ఉంటారు. ఏంటండి? దయ్యాలలో కూడా అందగత్తులు ఉంటారు. నీ పేరు ఏం పేరు? శంకిని. శంకిని శంకిని శంకిని. నీ ముక్కుకేమైందో కొత్తలైంది. బలపరిచే రాముడు లంకిని అగ్గిపోల వారేసిండు. ఈ లంకిని చెల్లే శంకిన అయిత శంకిని కొంచెం పాట ఆడుకుంటా పిల్లలు కూడా వస్తాయి. దయ్యం లెక్క లేదు. ఎంత ముద్దుకుంది, ఎంత గమ్మతుంది. ఏం పేరు అన్నావు? శంకిని.